దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని పిల్లలారా, అపొస్తలుడు అనబడిన పౌలు ధర్మశాస్త్ర భక్తిపరుడైన అననీయ గురించి బయలుపరిచిన మాటలు. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలోని నేను దృష్టి పొంది అతను చూచితిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుటను ఆయనకు సాక్షివయుందువు. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూచితిని.